ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఇరుసుమండ ప్రాంతం నుంచి ప్రత్యక్షంగా లైవ్లో మా ప్రతినిధి శేఖర్ ఉన్నారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి కోనసీమ వణికిపోతుందని చెప్పాలి. దాదాపుగా కోనసీమ అంటే చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం. ఇక్కడ 1995లో చూసుకుంటే అప్పట్లో వచ్చిన ఒక భారీ బ్లోఅవుట్ దాదాపు అప్పుడు 65 రోజులు మండింది. ఇప్పుడు దాదాపుగా 24 గంటల నుంచి ఈ బ్లోఅవుట్ అయితే కొనసాగుతుంది. ఇంకా మంటలు అయితే అదుపు రాలేదు. రిగ్ దగ్గరలో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం మనం లక్కవరం గ్రామంలో ఉన్నాం. లక్కవరం గ్రామంలోని ఎంజీ ఫంక్షన్ హాల్లో దాదాపు ఒక 150 మందిని అయితే ఇక్కడ తరలించడం జరిగింది. రిగ్ అక్కడ దగ్గర ఉన్న సమయంలో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూసిన బాధితులు ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రంలో, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చూశారు కదా నిన్న స్వయంగా, అసలు ఆ సమయం 12:45 ఒక్కసారిగా మంట వచ్చింది, ఒక భారీ సౌండ్ వచ్చింది అంటున్నారు. ఏం జరిగింది? కరెక్ట్గా 12 అయింది సార్. 12 అయినప్పటికీ మామూలుగా మాది 20 గజాలే తేడా దానికి మాకునండి. అంతే, 2 చీల అడ్డు తప్ప ఇంకా ఏమీ లేదు. మయ్యాన్ని ఇంకేమీ లేదు. మొత్తం క్లియర్గా కనిపిస్తుంది మాకండి. అంతే, భారీగా సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్ వచ్చిందండి. మొత్తం ఉంచుకొండ కమ్మినట్టు మొత్తం పొగ వచ్చేసిందండి. ఓ పెద్ద సౌండ్ అండి. అది 6 నెలల నుంచి అందులో తీస్తున్నారు. మేము మా చిన్నప్పుడు ఎప్పుడో తీసారు పెట్రోల్ అండి. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు తీసారండి. పెట్రోలేక తీస్తున్నారు, ఏంటో వదిలేరు అనుకుని మేము అలాగే పొగలు చూస్తా గ్యాస్ బండ్లు కట్టుకుని మేర్లు కట్టుకుని చేసుకున్నామండి. ఇలాగా నువ్వు వచ్చి కదమ్మా ఊరు ఖాళీ చేసేయాలంటున్నారు అన్నారు. అంటే ఊరు ఖాళీ చేయటం ఏంటని మాకు అంతగా తెలియదు సార్. అప్పటికప్పుడు కట్టుబట్టలతోని మాకు సమాచారం సరిగ్గా తెలియలేదు. కట్టుబట్టలతోని తాళాలు కూడా వేసుకోలేదు. తొలుపులు ఎలా తీసిన తొలుపులు అలాగే. పిల్లలేమో స్కూల్లో ఉండిపోయారు సార్. మేమేమో కూలి పనులు చేసుకునే వాళ్ళు, మా ఆయన గారేమో బయట ఉండిపోయారు. అప్పటికప్పుడు కొట్టుబట్టలతో రోడ్ల మీద ఆ సౌండ్లకి, ఆ పేలిపోయిన మంటలకి పిల్లలు నేనున్నానేమో అని మా పిల్లలు ఇంటికి వచ్చారు. వాళ్ళకి కాలు కాలిపోయి బాగా దగ్గర కదండి, కాలు కాలిపోయి మంటలతో బండి స్టార్ట్ అవ్వక పరుగుల్ని గ్యాస్ బండ్లు ఇంట్లోంచి బయటకు గిరేసేసుకుని మాకు అదే ఇల్లు ఎక్కువ సార్. అది కాలిపోతే మాకు ఇంటి పక్కనే ఉంది సార్. మాకు అది కాలిపోతే మాకు ఆ ఇల్లు లేకపోతే మేము ఎక్కడ బతకాలి సార్? మాకు ఇది కొంత పవన్ కళ్యాణానికి వెళ్ళేలా చేసి ఆ ఇగ్గు లేకుండా మాకు చేయండి సార్. మాది చిన్న కుటుంబం, మాది చిన్న గ్రామం అన్న. మాది ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు చూడలేదన్న. కేసుని పిల్ల తప్ప మాకు ఇంకెక్కడ చూడలేదన్న. ఈ పవన్ కళ్యాణానికి, చంద్రబాబు అన్నకి ఇది లైవ్ వెళ్ళేలా చేసి మాకు ఇది కొంత ఇగ్గు లేకుండా చేసి మాకు మా ఇల్లులు మాకు మా రెక్కల మీద మేము బతికి వాళ్ళం అన్న. మాకు సాయం చేయండి, ఆర్థిక సాయం చేయండి. మాకు ఇల్లులు ఏమైపోయినాయో, ఎలా కొట్టుబట్టలతో వస్తే దొంగలు అన్న, రాత్రి దొంగలు, ఇంటి చుట్టూరు దొంగలు. మేము ఎలా వచ్చామో మాకే తెలియదు. భోజనం లేదు, నిన్న నీళ్ళు లేవు. నీళ్ళు తాగుదామంటే నీళ్ళు తాగే అవకాశం కూడా లేదన్న. పక్కన